మోసం. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ప్రజెంట్ వాళ్ళ ఉద్యమ కార్యాచరణ, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీజేఏసీ అమరావతి కానీ, అలాగే ఇంకా ఇతర ఉద్యోగ సంఘాల నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మేము ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. మీరు మా ఛానల్ ఆదరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. వాస్తవంగా రోజు చెప్పాలి ఈ టాపిక్ అనేటువంటిది ఏదో వ్యూవర్షిప్ మీరు చూస్తున్నారు కాబట్టి రోజు చెప్పాలి అనేటువంటిది ఏం కాదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తుంది. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అసంతృప్తి ఆ స్థాయిలో ఉంది, వాళ్ళ ఆవేదన ఆ స్థాయిలో ఉంది. కాబట్టి వాటిని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడినటువంటి విషయాలు కానీ, లేదంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ కానీ, లేదా వాళ్ళ అలసత్వం కానీ, వాళ్ళ నిర్లక్ష్యం కానీ, ఇలా ప్రతి అంశాన్ని మీ ముందు ఎప్పటికప్పుడు తీసుకురావాలి అనే ప్రయత్నమే తప్ప ఇదేదో కేవలం వ్యూవర్షిప్ గురించి చేస్తున్నది కాదు అనేటువంటిది దయచేసి గమనించగలరు. తాజాగా కూడా ఇది పిఆర్సీ ఇక లేదు, కమిషనరు లేడు, కమిషనర్ని తీసేశారు. అదేదో సినిమాలో మనం అనుకుంటాం కదా, నేను ఒక సినిమాలో ఉంటుంది పోయాం మోసం అన్నట్టుగా తయారైంది మా పరిస్థితి అనేటువంటిది ఉద్యోగుల యొక్క ఆందోళన, ఆవేదన చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. మావేమి గొంతెమ్మ కోరికలు కాదు, మావన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు, మాకు రావాల్సినవే, హక్కుగా మాకు రావాల్సినవి మాత్రమే అడుగుతున్నాము. ఏవైతే దాదాపు 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు రావాల్సినవే, అంతేగాని అదేదో మీరు మాకు దానం చేస్తున్నట్టు కాదు. ఎందుకు ఉద్యోగస్తుల పట్ల ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనేటువంటిది పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, అటు బొప్పరాజు వెంకటేశ్వర్లు కానీ, ఈయన మన కాకర్ల వెంకటరామరెడ్డి కానీ, వీళ్ళంతా ఉద్యోగ సంఘాల నాయకులు, వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా కూడా వస్తే మనం ఒక్కసారి ఉద్యమం మొదలు పెడితే మన డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గకూడదు, ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండాలి. సో ఆ స్థాయిలో ఉద్యమాన్ని చేపడితే ప్రజలు ఎక్కడ ఇదవుతారో, ప్రజలు ఎక్కడ సఫర్ అవుతారో అనేటువంటి దృష్టిలో వాళ్ళు ఆలోచిస్తుంటే గవర్నమెంట్ నిమ్మకి నీరెత్తినట్టు ఏమాత్రం వాళ్ళ యొక్క ఇదిని రండి మేము పరిశీలిస్తామని చెప్పకుండా కూడా ఇది చేస్తాం పిలిచారు, చర్చలకు పిలిచారు, మేము సానుకూలం అన్నారు, ఇది అన్నారు, కానీ ఇప్పటిదాకా ఏమి దాని మీద అప్డేట్ లేదన్నది పదే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడినటువంటి విషయం మనం ప్రస్తావించుకుంటూనే ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో అవసరమైతే ఎస్మా కూడా ప్రయోగిస్తాం ఉద్యోగస్తుల మీద అనే స్థాయిలో మరి ఎందుకంత కర్కశంగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఒక పక్క ఎవరికి అంతు చిక్కట్లేదు. అటు రాజకీయ మేధావులు కానీ, రాజకీయ పరిశీలకులు కానీ, విశ్లేషకులు కానీ వాళ్ళకి అంతు చిక్కట్లేదు. ఎందుకు అసలు గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటి దీంట్లో, లేదంటే ఏం చేస్తారులే చూద్దాం అనేటువంటి ఇదే. ఇంకో పక్క జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, అమరావతిలో తీసుకెళ్ళి మొత్తం పోసేస్తున్నారు, వేల కోట్లంతా కూడా పోసేస్తున్నారు. అక్కడ ముళ్ళకంపలు తీయటానికి, ఏదైనా గట్టిగా వర్షం పడితే వరద వస్తే ఇది చేయటానికి, ఆ నీళ్లు ఎత్తి తోడిపోయటానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పక్క పప్పు బెల్లాల్లాగా స్థలాలు, ఎకరాలుగా అన్నిటి ల్యాండ్స్ అన్నీ కూడా రూపాయికి 90 పైసలకి ఇచ్చేస్తున్నారు. మేము ఇస్తామని చెప్పేసి ఆయన నారా లోకేష్ గారు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. మరి ఇంత జరుగుతుంటే 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఒకేసారి ఇమ్మని కూడా అడగట్లేదు. మాకు విడతల వారీగా ఎప్పుడు ఇస్తారు, ఆ రోడ్ మ్యాప్ చెప్పండి, మాకు దశల వారీగా ఎప్పుడెప్పుడు ఇస్తారో చెప్పండి అంటే కూడా దాని విషయంలో కూడా స్పందన లేకపోతే ఎలాగా అనేటువంటి ఆవేదన ప్రతి క్షణం ప్రతిరోజు కూడా వాళ్ళు రగిలిపోతున్నారు. వాళ్ళు ఉద్యమం చేయలేక కాదు, బొప్పరాజు గారు అదే చెప్పారు, మేము తలుచుకుంటే మేము ఉద్యమం చేయలేక కాదు, మేమేంటో చూపించగలం, కానీ ప్రజలు ఎక్కడ సఫర్ అవుతారో అని మేము ఆలోచిస్తున్నాం. ప్రజల పట్ల మాకు కన్సర్న్ ఉంది, కానీ మీకు ప్రజల పట్ల కూడా కన్సర్న్ లేదు, మా పట్ల అసలే లేదు అనేటువంటి స్థాయిలో కూడా ఉద్యోగ సంఘాల నాయకులంతా కూడా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నిర్వాహకం వల్ల ఒక్కో ఉద్యోగికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. ఉన్న కమిషనర్ని, జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి పిఆర్సీ కమిషనర్ని ఉద్దేశపూర్వకంగా తప్పించి కాలయాపన చేస్తున్నారు. ఇది ఒక ఎత్తుగడది. 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి, ఐఆర్ ప్రస్తావనే లేదు, ఉద్యోగులపైన ఆర్థిక భారం పడుతోంది, అన్ని పెరిగిపోయే రేట్లు. నిన్నే ఒక మీమ్స్, ఒక ట్రోల్ కూడా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. మేము వస్తే ధరల రెక్కల్ని కత్తిరించేస్తాను నేను అన్నాడు ఆయన. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ధరలన్నీ ఒకసారి పెట్టి చూస్తే పెట్రోల్ ఎలా పెరిగింది, మిగతా పప్పులు బెల్లాలన్నీ ఎలా పెరిగాయి, వంట నూనె ఇవన్నీ ఎలా పెరిగాయి అనేటువంటిది నిన్న ఒక ట్రోల్ వచ్చింది తాజాగానే. ఆయన ఎన్నికల ముందు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడో, ఆయన ధరల రెక్కల్ని తెగ నరుకుతామని, ఇంకొంచెం డబల్ రెక్కలు వేసి ఆయన ఇంకొంచెం
ఎక్కువ పెరిగాయి. పాత బేసిక్ పైన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ లెక్కింపు, రిటైర్ అయిన వేలాది మందికి జీవితాంతం పోడ్చలేని నష్టం ఇదంతా అని కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు అడుగడుగునా మోసమే, పోయాం మోసం అనేలాగా తయారైంది మా బతుకు అనేటువంటిది. ఈయన ఎస్ బాలాజీ ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు. ఆయన 12వ PRC కమిషనర్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వారిని నియమించకపోవడం చాలా దారుణం. దీనిపై ఉద్యోగులంతా కూడా ఆందోళనలో ఉన్నారు. మంత్రులు చర్చలకు పిలుస్తున్నారు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. 5 DAలు PRC వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో పెట్టేసి అంతా ఇచ్చేసామని చెప్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 విషయంలో కూడా అదే చెప్తున్నారు. ఒక్కొక్క ఉద్యోగిని ఒక్కో నెల గడిచే కొద్దీ ఉద్యోగులు వేల రూపాయలు నష్టపోతున్నారు. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది అనేటువంటిది ఆయన ఒక ఇది పెట్టారు. ఇంకా ఎన్నికల హామీలని విస్మరించారు, రాష్ట్రంలో అన్ని వర్గాలను దారుణంగా వంచారు చంద్రబాబు నాయుడు గారు, ఉద్యోగులకు కూడా వెన్నుపోటు పొడిచారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. కమిషనరే లేనప్పుడు నివేదిక. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12వ PRC కమిషనర్ మన్మోహన్ సింగ్ను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారు. ఖాళీ అయిన స్థానంలో వెంటనే కొత్త కమిషనర్ నియమించాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది అనేటువంటిది. ఇక 5 ఏళ్లకు ఒకసారి బేసిక్ పే సవరణ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఉద్యోగుల బేసిక్ పేని సవరించాలి. 11వ PRCని 2022లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రకటించినా కూడా 2018 నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే PRC ప్రకటన తేదీ కంటే 4 ఏళ్ళు ముందు నుంచి అసలు తేదీ ఉంటుంది. కానీ ఇంతవరకు కమిషనరే లేకపోవడంతో అసలు PRC ఉంటుందో లేదో అని ఉద్యోగులు మదన పడుతున్నారు. IR అందక భారీగా నష్టపోతున్నారు. ఇంటర్న్ రిలీఫ్, సాధారణంగా PRC నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కల్పించేందుకు మధ్యంతర భృతి ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో 27% IR ఇచ్చి ఉద్యోగులకు భరోసా కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అసలు PRC కమిషనరీ లేని పరిస్థితుల్లో IR కూడా ఆ ప్రస్తావన కూడా లేకుండా పోయింది. ప్రభుత్వం IR ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి నెల నెల భారీగా ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో అమలు చేసినటువంటి 2 PRCలని పరిశీలిస్తే 27% IR ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే 50,000 ప్రాథమిక వేతనం, బేసిక్ పే కలిగిన సాధారణ ఉద్యోగి ప్రతి నెల 13,500 రూపాయలు నష్టపోతూ ఉంటే, 1,00,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగి నెలకు ఏకంగా 27,000 వరకు కోల్పోతున్నారు అనేటువంటిది. ఇక చూస్తే ప్రతి నెల చెల్లించాల్సిన దాదాపు 1,000 కోట్లను ఎగ్గొడుతోంది ప్రభుత్వం అనేటువంటిది. ఇది 40,000 కోట్ల రూపాయలు బకాయిలు అనేది. 24,000 కోట్ల పెన్షనర్లు కోల్పోయిన మొత్తం 24,000 కోట్లకు చేరుకుంది. దీంతోపాటు IR నిలిపివేయటమే కాకుండా 5 పెండింగ్ DAలు, PRC బకాయిలు, మానిటరీ బెనిఫిట్లు అన్నీ కలిపి 40,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. తద్వారా ఒక్కో ఉద్యోగికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు శాశ్వత ఆర్థిక నష్టం కలిగే దుస్థితి నెలకొంది అనేటువంటిది వాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి విషయం. ఇంకా వెంకటరామరెడ్డి గారు, కాకర్ల వెంకటరామరెడ్డి ఏపీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు. ఆయన ఉద్యోగులను అవమానించడం, ఇబ్బంది పెట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. PRC, IR ఇవన్నీ 40,000 కోట్లకు పైగా బకాయిలు ఇవ్వకపోగా ఉద్యోగులకే బడ్జెట్ మొత్తం సరిపోతుంది అని చెప్పడం అన్యాయం. ఉద్యోగులు పెన్షనర్ల హక్కులను ప్రభుత్వం కాలు రాస్తోంది. PRC కమిషనర్ నియమించకపోవడం ఏమిటి? సేమ్ అది కూడా ఆయన కూడా అదే అన్నాడు ఆయన. సో ఇలా అన్ని రకాలుగా ఇంకో ఆయన కె ప్రకాశ్రావు అధ్యక్షుడు, ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా ఉద్యోగి. ఆయన ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయినప్పటి వరకు PRC కమిషనర్ని నియమించలేదు. దీనివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది అని. ప్రతి నెల జీతం చూసుకున్నప్పుడల్లా బాధగా ఉంటుంది. పక్క రాష్ట్రంలో ఉద్యోగులకు పెరిగిన వేతనాలు ఎప్పటి నుంచో అందుతున్నాయి. మాకు మాత్రం ఇంతవరకు కమిషనర్ నియామకం కూడా జరగలేదు. ప్రభుత్వం కావాలని ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని రాష్ట్ర సచివాలయ ఉద్యోగి ఆయన అన్నారు. వాస్తవానికి ఈవేళ 28వ తారీఖుకి వాళ్ళు కార్యనిర్వాహక సభ, ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి అందరూ కలిసి, ఉద్యోగ సంఘాలు అన్నీ కలిసి ఐక్య కార్యాచరణ ప్రకటించేటువంటి సన్నాహక సభ పెట్టుకోవడానికి ఈవేళ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. చూద్దాం, మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మీకు వెంటనే అందిస్తాం అప్డేట్స్. థ్యాంక్ యూ.